దుబ్బాక రజకుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దుబ్బాక రజక సంఘం నూతన అధ్యక్షులు కంచెల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో రజక సంఘం భవనంలో నూతన పాలక వర్గాన్ని రజక సభ్యులు ఎన్నుకున్నారు. రజక సంఘం అధ్యక్షునిగా కంచెల స్వామి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కారంకంటి వెంకటేష్, క్యాషియర్లుగా కారంకంటి రాజు, కంచెల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా కంచెల శివకుమార్ ఎన్నికయ్యారు. అలాగే పలువురు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఇతర గవర్నమెంట్ కానీ ఉన్నవారితో అందరితో కలిసిమెలిసిగా ఉండి సంఘం యొక్క డెవలప్మెంట్ వీరి డెవలప్మెంట్ చేస్తానని దీనికి మీ అందరూ సహకరించాలని చెప్పాలని సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా మీద నమ్మకం అది మా చిన్న వయసులో మా యూత్కి పెద్దలు మమ్మల్ని నమ్మి మాకు ఈ కావలు ఇచ్చినందుకు వారికి మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుండి పని ఏదైనా టెంపుల్ విషయం కానీ మా సంఘం విషయంలో కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి మా కొట్లాడి నిధుల కోసం కానీ దేనికోసం కానీ పాలన కోసం కానీ తిరిగి మంజూరు చేయించుకొని మా సంఘానికి కృషి చేస్తామని మరోసారి తెలియజేసుకుంటున్నాము. మాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవులను ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు చేస్తాను. దానికి తెలియదు.